పశ్చిమ గోదావరి జిల్లా రిజర్వ్డ్ అసెంబ్లీ సెగ్మెంట్లలో తెలుగుదేశం అభ్యర్థుల ఎంపిక క్లిష్టంగా మారింది. ఆశాబహుళ తాకిడి రోజురోజుకు పెరుగుతుంది. 4 రిజర్వ్ స్థానాల కోసం పదుల సంఖ్యలో పోటీ పడుతున్నారు. టికెట్ తమకే అన్న ధీమాతో కొందరు బల నిరూపణకు సిద్ధమవుతున్నారు. టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు ఎస్సీ రిజర్వ్ స్థానాలు కాగా పోలవరం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. 2014 ఎన్నికల్లో ఈ 4 తెదేపా ఖాతాలోనే పడ్డాయి. చింతలపూడి నుంచి గెలిచి మంత్రిగానూ పనిచేసిన పీతల సుజాతను ఓ వర్గం మూకుమ్మడిగా వ్యతిరేకిస్తోంది. ఆమె వ్యవహార శైలితో విసిగిపోయామని మళ్లీ టికెట్ కేటాయించొద్దంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో సుజాత అభ్యర్థిత్వం ప్రశ్నార్థకంగా మారింది. ఫలితంగా డజనుకు పైగా ఆశావహులు ఆ టికెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం చింతలపూడి రేసులో కర్రా రాజారావు, గుడిపూడి రవి, జయరాజ్, రోషన్ కుమార్, నల్లిమిల్లి నాగరాజు, పగడాల సౌభాగ్యమ్మ ఉన్నారు. ఏ కార్యక్రమం వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారి పిలుపుకి మరి తక్షణమే స్పందించి ఇప్పటివరకు కూడా పార్టీని వెన్నంటి ఉండి పార్టీని నమ్ముకుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. 2009లో అనివార్య కారణాల వల్ల మిస్ అయింది, 2014లో మిస్ అయింది, 2019 తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇస్తారు. ఇక కొవ్వూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి కెఎస్ జవహర్ సైతం అంతర్గత అసమ్మతితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మంత్రి అనుకూల, వ్యతిరేక వర్గాలు ఏకంగా అమరావతిలోనే పోటాపోటీ ఆందోళనలు చేశాయి. జవహర్కు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా కొవ్వూరులో పసుపు జెండా ఎగరేస్తామని అసమ్మతి వర్గం బాహాటంగానే చెప్తోంది. ప్రస్తుతం కొవ్వూరు తెదేపా టికెట్ను టీవీ రామారావు, రాజారావు, వాసుదేవరావు, సత్యానందం, సుబ్బారావు, కొల్లి రమేష్, పెనుమాక జయరాజ్, నవీన్ కుమార్, జవహర్, విజయానంద, మేచినేని దివ్యరాణితో పాటు మరో 10 మంది ఆశిస్తున్నారు. ఇక పోలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ పైన వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. అధిష్టానం సైతం కొత్త వ్యక్తి కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బోరగం శ్రీనివాసరావు, సుభాషిణి, కాంచన ఈ స్థానం కోసం పోటీ పడుతున్నారు. గోపాలపురం సిట్టింగ్ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు పోటీగా మద్దిపాటి వెంకట్రాజు, ఏపూరి దాలయ్య, సౌజన్య సహా మరో 5 టికెట్ ఆశిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తెదేపా బలంగా ఉన్నందునే ఆశావహుల సంఖ్య పెరిగిందని పార్టీ నేతలు చెబుతున్నారు. నాయకుడికి ఒక విజన్ ఉంది, నాయకుడి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. నాయకుడు ఎలా రకంగా స్పాసిఫై చేయాలి అభ్యర్థులు అంటే కూర్చోబెట్టి చేయగలిగిన సామర్థ్యం ఉంది కాబట్టి అలా చేస్తారు. పోటీ తత్వం ఉన్నా కూడా 10 మంది పోటీ పడినప్పుడు ఒకరికి ఇచ్చి మీ 9 మంది కూడా చేయమంటే చంద్రబాబు మాటకి చేస్తారు. చేసినప్పుడు ఇంకా అత్యధిక మెజార్టీతో, గతంలో కంటే కూడా అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఈ రోజున వెస్ట్ గోదావరిలో ఉన్నాయి. జెండా ఎవరైతే కష్టకాలంలో బోధాన్ని వేసుకు మోసి 10 రూపాయలు ఖర్చు పెట్టి తెలుగుదేశంలో అంటిపెట్టుకుని ఇన్నేళ్ళ నుంచి మన ఎన్టీఆర్ గారు 35 సంవత్సరాలు అయిపోయిందా, అప్పటి నుంచి కూడా ఉన్న కార్యకర్తలు బోల్డ్ మంది ఉన్నారు. ఈ రోజున అదే అభిమానం మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూడా అందరూ పనిచేస్తున్నాం. పోటీ ఉందంటే నాయకత్వం ఇందులో ఈ నాయకుడి దగ్గర మనం పనిచేయాలి, ఈ రాష్ట్రం మళ్ళీ ముందుకెళ్లాలంటే ఇలాంటి నాయకుడు కావాలని ఇప్పుడు అందరూ కోరుకుంటున్నారమ్మా. ఆయన ఎవరిని డిక్లేర్ చేసినా సరే మా నాయకత్వం అంతా కూడా ఒకే మాట మీద ఎగ్గిచ్చి ఆయన కనుగో ఈ పశ్చిమ గోదావరి జిల్లా మళ్ళీ మేము ఇవ్వబోతున్నాం. సర్వేల ఫలితాలను లోతుగా విశ్లేషిస్తున్న చంద్రబాబు చివరికి ఎవరికి అవకాశమిస్తారో పార్టీ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.